హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. తుంగభద్ర డ్యాం గేట్లపై నిపుణుల కమిటీ సంచలన నివేదికనిచ్చింది. డ్యాం అన్ని గేట్లు మార్చాల్సిందేనని స్పష్టం చేసింది. డ్యాంకున్న 33 గేట్లను సాధ్యమైనంత త్వరగా మార్చాలని, లేకపోతే ముప్పు తప్పదని హెచ్చరించింది. డ్యాం గేట్ల జీవితకాలం 45 ఏళ్లైనా 70 ఏళ్లు పనిచేశాయని కమిటీ నివేదికలో పేర్కొంది. ఆగస్టులో తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో చాలా నీరు వృధాగా పోయింది. అధికారులు కష్టపడి తాత్కాలిక గేట్లను ఏర్పాటు చేశారు. సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలోని నిపుణుల బృందం ప్రాజెక్ట్ ని పరిశీలించింది. దానిపై కేంద్రానికి నివేదికను అందించింది. తుంగభద్ర ప్రాజెక్టుకు 70 ఏళ్ల క్రితం గేట్లు ఏర్పాటు చేశారు. 25 ఏళ్ల క్రితమే వాటిని మార్చాలి, కానీ తాత్కాలిక రిపేర్లతో నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు వాటన్నింటినీ మార్చాల్సిందేనని తేల్చి చెప్పింది నివేదిక. తుంగభద్ర డ్యాం గేట్లపై నిపుణుల కమిటీ సంచలన నివేదిక ఇచ్చింది. డ్యాం కున్నటువంటి అన్ని గేట్లు మార్చాల్సిందేనని స్పష్టం చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి తుంగభద్ర డ్యాం దగ్గర నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. థ్యాంక్ యూ స్వాతి. కర్ణాటకలోని హొస్పేట వద్ద ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు గేట్లన్నీ మార్చాలని నిపుణుల కమిటీ సూచించింది. గత నెల 10వ తేదీ తుంగభద్ర జలాశయంలో 19వ గేటు చైన్ తెగిపోయి గేట్ పూర్తిగా కొట్టుకుపోయింది. ఆ నేపథ్యంలో డ్యాం భద్రత పైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏకే బజాజ్తో పాటు మరో ఇద్దరు నిపుణులతో కమిటీ నియమించింది. ఆ కమిటీ తుంగభద్ర ప్రాజెక్టును సందర్శించి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆ నేపథ్యంలో ఆ ముగ్గురు ఏకే బజాజ్తో పాటు మరో ఇద్దరు నిపుణులు, అట్లాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాలకు చెందిన మూడు రాష్ట్రాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఆ నిపుణుల బృందం తుంగభద్ర ప్రాజెక్టును సందర్శించింది. తుంగభద్ర ప్రాజెక్టులో 33 గేట్లు ఉంటాయి. ఆ 33 గేట్లు 70 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. వాస్తవంగా అయితే 45 సంవత్సరాలకే గేట్లను మార్చాల్సి ఉంది. అయితే 70 సంవత్సరాల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా, ఎలాంటి ప్రమాదాలు లేకుండా తుంగభద్ర జలాశయంలో గేట్లు పనిచేశాయి. ఈ నేపథ్యంలో గత నెల 10వ తేదీ వరద ఉధృతికి 19వ గేటు చైన్ తెగిపోయింది, కొట్టుకుపోయింది. ఆ నేపథ్యంలో కన్నయ్య నాయుడు నీరు ఎక్కువ వృధా కాకుండా అతి కష్టం మీద నిపుణుల సహాయంతో 19వ గేటుకు తాత్కాలికంగా స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేసి కేవలం తక్కువ నీరు వృధా చేసి ఆ తర్వాత తాత్కాలికంగా నీటిని అరెస్ట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే తుంగభద్ర ప్రాజెక్టులో ఉన్న గేట్ల భద్రత ఏంది, వీటన్నిటిపైన సమగ్ర దృష్టి సారించాలని తుంగభద్ర బోర్డు కూడా కోరింది. ఆ నేపథ్యంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దృష్టి సారించి నిపుణులను నియమించింది. అయితే ఈ నిపుణుల కమిటీ పూర్తిగా ఉదయం నుంచి రాత్రి దాకా తుంగభద్ర డ్యాంను పరిశీలించింది. తుంగభద్ర డ్యాంలో ఉన్న 33 గేట్లతో పాటు గ్యాలరీని కూడా సందర్శించింది. అంటే గత నెల 10వ తేదీ గేట్లు దించే సమయంలోనే 19వ గేటు కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో ఇతర గేట్ల పరిస్థితి ఏందని ఆరా తీసినప్పుడు ఇప్పటికే వాటికి కాలం చెల్లింది. అదనంగా 25 ఏళ్ల పాటు ఈ గేట్లు పనిచేశాయి. వీటినే కొనసాగిస్తే లేదా మరమ్మతులు చేసి వాటినే కొనసాగిస్తే మాత్రం డ్యాంకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణుల కమిటీ సూచించింది. ఆ మేరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి నివేదిక కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం 33 గేట్లను మార్చాల్సి ఉంది. తుంగభద్ర జలాశయం అనేది చాలా కీలకమైంది. ఎందుకంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలకు సేవలు అందిస్తుంది. కర్ణాటకలో
4 జిల్లాలు బళ్ళారి, విజయనగర, కొప్పల్, రాయచూరు ఈ 4 జిల్లాల్లో ఆయకట్టుతో పాటు తాగునీరు కూడా అందిస్తుంది. ఇక ఏపీ విషయానికి వస్తే కర్నూలు, కడప, అనంతపురం ఈ 3 జిల్లాలకు కూడా చాలా కీలకమైంది. కేసీ కెనాల్కు తుంగభద్ర నీరు ప్రాణాధారం. ఇక తెలంగాణ విషయంలో వస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆయకట్టు ఉంది. ఆర్డీఎస్కు తుంగభద్ర నీరే ప్రాణాధారం. ఈ నేపథ్యంలో తుంగభద్ర ప్రాజెక్టు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా దాని భద్రత కాపాడాల్సిన ఉన్న నేపథ్యంలోనే దానిపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత మొత్తం 33 గేట్లను కూడా మార్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఇతర జలాశయాలు కూడా ఇదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. వాటిపైన దృష్టి సారించాల్సి ఉంది. ఇప్పటికైతే తుంగభద్ర ప్రాజెక్టుకు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం అయితే లేదు, కానీ ఈ 33 గేట్లు మార్చని పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కూడా 19వ గేటు ఏ విధంగా కొట్టుకుపోయిందో చైన్ లింక్ తెగిపోయి రాబోయే రోజుల్లో కూడా ఇతర గేట్లకు అలాంటి ప్రమాదమే తలెత్తే అవకాశం ఉంది. తుంగభద్ర ప్రాజెక్టులో 33 గేట్లు 70 ఏళ్ల పాటు పనిచేశాయంటే అప్పట్లో నిపుణుల సామర్థ్యం ఎంత నాణ్యతతో వాటిని ఏర్పాటు చేశారనేది కూడా నిన్న నిపుణులు అధ్యయనం చేశారు. 19వ గేటు కొట్టుకుపోవడానికి కారణాలను కూడా ఆరా తీశారు. ప్రాజెక్టు అంటే ఈ వాటర్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు ప్రీ మాన్సూన్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ప్రీ మాన్సూన్ మెయింటెనెన్స్ ఏ విధంగా చేశారు, సమస్యలు డ్యాంలో 19వ గేటు కొట్టుకుపోయినప్పుడు ఎలాంటి సమస్యలు తలెత్తాయి, అంతకుముందు నిపుణులు ఏమైనా అంటే డ్యామ్ సిబ్బంది ఎలాంటి శబ్దాలను అక్కడ విన్నారు, వీటన్నిటి విషయాలపైన ఆరా తీశారు. సమగ్ర నివేదికను నేషనల్ డ్యామ్ అథారిటీకి ఇవ్వనున్నారు. ఈ నివేదిక అందిన తర్వాత వీలైనంత త్వరగానే ఈ 33 గేట్లను మార్చే అవకాశం ఉంటుంది. తుంగభద్ర డ్యామ్ అనేది 3 రాష్ట్రాల పరిధిలో ఉంటుంది. తుంగభద్ర బోర్డు తుంగభద్ర డ్యామ్ను నిర్వహిస్తుంది. తుంగభద్ర బోర్డులో ఏపీ నుంచి అధికారులు ఉంటారు, అట్లాగే కర్ణాటక నుంచి కూడా అధికారులు ఉంటారు. వీరంతా కలిసి సమన్వయ నిర్ణయం తీసుకుంటారు. 3 రాష్ట్రాలు నిర్ణయం తీసుకొని ఈ 33 గేట్లను మార్చాల్సి ఉంటుంది. దీని భద్రత దృష్ట్యా త్వరలోనే 33 గేట్లను మార్చున్నారు. స్వాతి. చంద్రశేఖర్, అంటే నార్మల్ గా డ్యామ్ మెయింటెనెన్స్ అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది, ఎవరు మెయింటైన్ చేస్తూ ఉంటారు? ఎందుకంటే 3 రాష్ట్రాలకి సంబంధించింది కదా. తుంగభద్ర డ్యామ్ అనేది తుంగభద్ర బోర్డు నిర్వహణలో ఉంటుంది. తుంగభద్ర బోర్డు చైర్మన్ ఉంటారు. అట్లాగే తుంగభద్ర బోర్డు ఎస్సీ వచ్చేసి ఏపీ నుంచి ఉంటారు. ఎస్సీతో పాటు మరికొంతమంది డిఈలు కూడా ఏపీ రాష్ట్రం నుంచి ఉంటారు. సిఈ మాత్రం కర్ణాటక నుంచే ఉంటారు. కర్ణాటక సిఈ ఉంటారు. అట్లాగే ఈ మొత్తం అధికారులంతా కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది అంటే 3 రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన నిర్ణయం. అధికారుల స్థాయిలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మొత్తం గేట్లు మార్చడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ మొత్తంలో కూడా 2 రాష్ట్రాలు కూడా అంటే ఏపీ, తెలంగాణ కీలకంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 19వ గేటు కొట్టుకుపోయినప్పుడు 1633 అడుగుల నీటి మట్టం ఉండేది. అయితే అప్పటికి 1613 అడుగులకు నీరు తగ్గిస్తే తప్ప దాన్ని మరమ్మతు చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో గేట్లను ఇప్పుడు కన్నయ్య నాయుడును పిలిపించి ఆయన చూపించిన తర్వాత 1923 అడుగుల వరకు నీటిని తగ్గించి 4 స్టాప్ లాగ్ ఎలిమెంట్లను ఏర్పాటు చేయడం ద్వారా నీటి వృధాను పూర్తిగా అరికట్టి తాత్కాలికంగా అయితే పూర్తి స్థాయిలో గేట్ ఏర్పాటు చేశారు. మొత్తం గేట్లను మారిస్తే తప్ప తుంగభద్ర జలాశయానికి భద్రత ఉండే పరిస్థితి లేదు. స్వాతి.